ఇవాళ మార్నింగ్ మేము పాల ప్యాకెట్ కోసం వచ్చాము. చూడండి పతంజల పాల ప్యాకెట్ కోసం కొంటాకి వెళ్ళింది. పాతింటి నుండి కొత్తింటికి వెళ్తున్నాము. శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బీచ్కి అయితే వెళ్తాము. చూసారా ఫ్రెండ్స్, పాపం ఫారెన్లో ఉండే బిడ్డ మా అందరి కోసం అంట్లు దొంగతుంది. ఎంత పని చేస్తుందో. కానీ బాగా సంపాదించాలంటే ఫారెన్లోనే ఉండాలి కదా ఫ్రెండ్స్. ఏం ఆమ్లెట్ అభిలాష్ అది? అది హాఫ్ బాయిల్ లాగా లేదే. కనపడట్లేదు. మేబీ బయటకు వెళ్తే అనిపిస్తుంది. 800 మస్కాడా. ఓకే, తినేస్తుంది అనుకుంటా. చాలు చాలు. ఏమన్నా ఎక్స్ప్రెషన్ పెట్టు బాబాయ్. స్ప్రైట్నింగ్ చేసే ఎక్స్ప్రెషన్, చేయించుకునే ఎక్స్ప్రెషన్. నువ్వు చెప్పు, చూపించు. దానికి ఎక్స్ప్రెషన్లు ఉంటాయా? స్ట్రైట్నింగ్ చేయించుకునే దానికి నువ్వు చెప్పండి. ఇదిగో ఇట్లా పెట్టు పెట్టు పెట్టు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఇప్పుడే బీచ్కి రెడీ అయిపోతున్నాము. అనేది బీచ్లో వస్తుంది. స్టే ట్యూన్ గాయ్స్. ఫ్రెండ్స్, టీషర్ట్ వెనకాల కూడా చూడండి. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి రాజీ అండి, కొంచెం ఈ బ్లాక్ షర్ట్ అబ్బాయి చాలా బాగున్నాడు అని కమెంట్స్ వస్తాయేమో. నేను ఎక్కడి నుంచి తట్టుకోవాలి నిన్ను అడిగితే అందరూ. ఐడి కూడా అదే. అది కూడా ఇన్స్టా ఐడి కూడా సేమ్ ఫ్రెండ్స్. కానీ బాధగా ఉంది. ఫ్రెండ్స్, బీచ్ కి రెడీ అయిపోతున్నాము. ఈ పందికొక్కు నన్ను మంచిగా పిల్లలు తీయాలని ఆశీర్వదించండి. సింధు రవి గారు, ఇన్ని రోజుల నుంచి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ 2 days అన్నది మీ మాటల్లో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకొని అడుగుతున్నాము. చెప్పండి. చాలా రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చాం కదా, చాలా బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్ ఇంట్లో. అవునా అండి? నీలిమారాణి గురించి మీ అభిప్రాయం ఏంటి? నీలిమారాణి గారు, మరి మీ అభిప్రాయం ఏంటి? నీలిమారాణి గురించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయమా? అదొక ఎల్లకి పిల్ల లాగుంటే పంది పిల్ల. సే పంది మొహం దానా, ఎలక పిల్లేంది పంది పిల్లేంది. నన్ను అంటున్నప్పుడు లేదా రేగి పండ్లు తెమ్మంటే రేగి పండ్లు దేకుండా వస్తావా? అరే, నేను వచ్చేటప్పుడు పెట్టలేదు మా అమ్మ రోడ్డు మీద, లేకపోతే తీసుకొచ్చేదాన్ని. ఫ్రూట్సే పెట్టలేదు సరిగ్గా ఆ టైంలో. ఓకే సింధుష, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఎవరండి ఆ తెల్లడమ్మాయి వెనకాల పెరిగిపోతుంది? ఎరుపు డ్రెస్ లో ఉన్న అమ్మాయి కదండి, ఆవిడ యూట్యూబ్ స్టార్ అండి. అవునండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు సింగిల్ స్టార్ ఇస్తున్నారు ఆమె రేటింగ్. సాదా సీదా మనిషి చూడండి, దిశా పైన కూర్చుంది. బాబాయ్ చెప్పు.
ఆకాశంలోన. అయిపోయిందా వీడియో అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, దీని ఫోన్ ఎవరు మింగేశారు? చేపలు తింటానికి వచ్చాను ఫ్రెండ్స్. నేను తినను ఫ్రెండ్స్, అందరు తింటారు. అన్ని దీనిలాగే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఇక్కడ పాపై ఫోన్ ఎవరో మింగేశారు, ఎవరో తెలిసిన వాళ్ళు మాకు తెచ్చింది. అదే 2000 రికార్డ్ చేద్దాం. మిగతావన్నీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. 2000 రికార్డ్ చేద్దాం, ఫ్రెష్ గా రికార్డ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, కేఫ్కి వచ్చాము. చాలా బాగుంది వ్యూ. చూపించు, వ్యూ అయితే చాలా బాగుంది. ఈ గ్రీనరీ. ఇది కేఫ్. వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. కోల్డ్ కాఫీ కన్నా నేనే బాగా పడతా ఫ్రెండ్స్. కోరుకోటి బాగాలేదు, నీకు బాగా ఎట్టేదని చెప్తావా? తీస్తున్నా. బాపట్ల సైడ్ వచ్చారంటే ఈ కేఫ్ని తప్పకుండా విజిట్ చేయాలి. పాపై ఫోన్ తీసుకొస్తే 2000 ఇస్తావా లేదా? ఇస్తానంటే ఇస్తాం, ఒప్పుకో. వీడియో ప్రూఫ్. 2000 కావాలి. 1000 రూపాయలు ఇస్తాను. 2000. 1000 రూపాయలు ఇస్తాను. 2500 పెరుగుతా ఉంది రేటు. 2500, 1500, 2500, 3000, 1500, 3000, 1000 రూపాయలు 3000. సరే 1500 ప్లస్ టీ చార్జెస్. ఓకే. సరే రౌండ్ ఫిగర్ 1800. 200 GST తీసేయి. 1800. మేమందరూ 200 తీసుకుంటాం. దాంట్లో ఉండే మినిమం బ్యాలెన్స్ 2000 కదా. ఒకసారి అవును. అదేంటిది? వేగే పచ్చడి. కాదు 1 2 3 4 5 6 2 1200 అయ్యి వద్దు 1500. ప్లస్ టీ చార్జెస్ 1500 1500 రౌండ్ ఫిగర్ 500. అది 1500 ఓకే.